మంగళవారం నగరంలోని సి క్యాంప్ ఆర్ఎంబీ ఎస్సీ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి, నంది విజయలక్ష్మి, రాయలసీమ ఉద్యమ నాయకులు సీమకృష్ణ మాట్లాడారు. కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంప్ లో క్వార్టర్స్ లో నివసిస్తున్న పేదలపై అధికారులు ఎందుకంత కక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. అధికారులకు తమపై కనికరం లేదని ఆరోపించారు. ఏబీసీ క్వార్టర్స్ లో ఉన్న వారిని బలవంతంగా ఎళ్లగొట్టేందుకు విద్యుత్, త్రాగునీరు నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇదైతే ప్రజా ఉద్యమ రూపంలోనే మనం ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలా. ఆ దిశగా అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన మధ్యలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ ఇది ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తిగత ఆ స్థలం కాదు, ఇల్లు కాదు. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన వసతి గృహాలు. అంటే ప్రభుత్వం అంటే ప్రజలు. వీళ్ళేమనుకుంటున్నారు, ఈ అధికారులే ప్రభుత్వము, రాజకీయ నాయకులే ప్రభుత్వం అనుకుంటారు. ఇది అపోహ. నాయకులకున్న పదవులు కూడా మార్చే శక్తి సామాన్య పేద ప్రజలకు ఉంది. మీరు ఓట్లు వేసుకున్నంత వరకు ఓటేసిన తర్వాత బోడి మంది పేదలు కల్లడిల్లిపోతా ఉన్నారు. మరి చిన్న పసిపిల్లల నుంచి పండు ముసల దాకా మరి శిథిలావస్థలో ఉన్నటువంటి వసతి గృహాల్లో మరి నివాసం ఉంటే ఓర్వలేక కడుపు మండి అక్కసుతో ఏదో మరి స్థలాన్ని ఏం చేయాలనుకున్నారు. ఈ క్వార్టర్స్ అన్నిటి కూడా ఖాళీ చేసి మరి ఏ రాజకీయ నాయకులు కబ్జా చేసుకొని పబ్బం గడుపుకోవాలనుకున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీరు ఈ క్వార్టర్ స్థలంలో దాదాపు 1000 ఎకరాలు పైన ఉంది కదా, మరి ఏం చేయాలనుకున్నారో మరి క్వార్టర్స్ ని ఖాళీ చేయించే ముందు మరి వాళ్ళకు కూడా వివరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు ఉంది. కానీ ఏమి చెప్పకుండా ఒక ఉగ్రవాదుల్ని మరి ఏదో రోహింగ్యాలు అన్నట్లు ఏ విధంగా ఖాళీ చేపిస్తారో, ఏ విధంగా వైర్లు కట్ చేపిస్తారో, మరి నిజంగా మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే చీకటి రాజ్యంలో ఉన్నామా అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వ అధికారులైనా, ఈ రాజకీయ నాయకులైనా ప్రజల పట్ల, పేదల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు ఇంకా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లో విద్యార్థులు చదువు పేరుతో చాలా మంది కూడా స్కూళ్లలో జాయిన్ అయినటువంటి పరిస్థితి, వాళ్ళ దగ్గరలో చేర్పించుకున్నటువంటి పరిస్థితి. మీరు ఈ రకంగా అనాధికారికంగా వాళ్ళని కాల్ చేయించడం, వాళ్ళని దౌర్జన్యంగా మీరు